యా అమ్మో లవ్ లెటరు అంటే సరే పోదామా చలో ఎవరు సార్ అమ్మాయి ఎవరు సార్ అమ్మాయి ఎవరో ఏ అమ్మాయి ఆహా నేను చూస్తున్నా సరే పట్టించుకోకుండా ఓతేగా మాట్లాడేస్తున్నారు కదా ఆ అమ్మాయి నువ్వు చూసావా నేను చూడలేదే మీరెక్కడ చూస్తారు సార్ నన్ను ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు చారు నాకేం అర్థం కావట్లేదే ఓ అంతమంది అమ్మాయిలతో మాట్లాడతారా మీరు నాకు తెలుసులేండి సార్ నేను అమ్మగారికి యాడ్ చెప్పేస్తున్నావు అనేగా మీ భయం అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చారు ఏం మాట్లాడుతున్నావు నిజాలు సార్ నిజాలు అవి కూడా మీరు దాగే మందులకే చేదుగా ఉంటాయి పొద్దు పొద్దున్నే కోటర్ కొట్టొచ్చావా అనండి సార్ అనండి మీరు అనేటోళ్ళు మేము పాడేటోళ్ళం ఏయ్ వచ్చిన పని చూసుకొని ఇంటికెళ్ళు హలో మావయ్య అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అర్జెంటుగా ఎవరో తెలుసుకోవాలి లేకుంటే నాకు తిన్నది కూడా అరగదు థింక్ చారు థింక్ థింక్ నువ్వేంటక్కడ తుడుస్తున్నాను ఎవరది ఎప్పుడు వచ్చారా ఏంటి నువ్వు సోదా ఏం చేస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఏంటి ఇంటికి మీరు లేనప్పుడు ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అమ్మగారు అదా పిచ్చెక్కినట్టు ఉంది ఊరికినే అరుస్తుంది వచ్చినప్పటి నుంచి మెంటలెక్కినట్టు ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నాకు మెంటల్ కదా అయ్యగారు మీరే కాపురాన్ని పెంట చేస్తున్నారు చరు పిచ్చా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు మీ ఉప్పు తినాలి అయ్యగారు అమ్మగారికి ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఉండలేను నీకు ఇంకా ఉప్పు కావాలంటే కిచెన్ లోకి వెళ్ళి నోట్లో కొట్టుకో అది కూడా సరిపోదంటే కారం కొట్టుకో నేను కారం కొట్టుకోవడం కాదు మీరే మీ కాపురంలో మట్టి కొట్టుకుంటున్నారు అదా ఏం లేదు రాత్రి తాగింది దిగనట్టుంది ఇలా అయితే కుదరదు అమ్మగారికి నేనే డైరెక్ట్ గా ఫోన్ చేస్తేనే అయ్యగారు దారిలోకి వస్తారు దాని సంగతి వదిలేలే ఇంకేంటి ఫోన్ ఎత్తండి అమ్మగారు నీకు కాల్ చేస్తుందా ఇప్పటి వరకు నాతోనే ఉందే సరే ఎందుకు కాల్ చేస్తుంది చూద్దాం అమ్మగారు మీరు ఊర్లో లేని టైం చూసి అయ్యగారు మీ కాపురంలో కర్పూరం పెడుతున్నారు అది కాదమ్మగారు ఈరోజు పొద్దున్న అయ్యగారు ఎవరో అమ్మాయితో మాట్లాడడం చూశాను నేను చూస్తున్నా అని కూడా పట్టించుకోకుండా ఓ ఏకైకలు పక్కపక్కలు చారు సుధాకెందుకు కాల్ చేస్తున్నావు కులుకుతున్నానా నేనెవరితో కులుకుతున్నానే ఏం మాట్లాడుతున్నావు ఎవరు అమ్మాయి చెప్పండి ఎవరే ఆహా ఈరోజు పొద్దున బూడిద రంగు బట్టలేసుకున్న అమ్మాయితో మాట్లాడారా లవ్ లెటర్ ఇచ్చారా బండి మీద కూడా ఎక్కించుకొని తీసుకెళ్లారుగా ఓ తనా అమ్మగారు చెప్పానా ఇది నేనా ఇది మీ సుధా మేడమా ఇది సుధా వాళ్ళ చెల్లి ఐషు తిన్న కదా నువ్వు చూసింది నీ చెల్లె ఐషు నువ్వే కదా రిసిప్ట్ ఏమని పంపించింది
నాకు కొంచెం పని ఉంది అయ్యగారు, నేను వెళ్తానే. ఆ? సరే సరే, నాకు కూడా పని ఉంది, ఆ? తర్వాత కాల్ చేస్తా. Bye. చారు మనం జంపు. అనవసరంగా రాముళ్ళ లాంటి నా మీద నిందలేశారు కదే.